Hi guys, welcome back to PRP Duo Reviews. Here is the non-spoiler review of the film Beauty and starring by Ankit and Neelakshi. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, నా వరకైతే బాగానే ఉంది ఫిలిం, నాకు నచ్చింది. అండ్ ఇక మూవీ కంప్లీట్ రివ్యూ గురించి డిస్కస్ చేసే ముందు ఎవరైతే మా ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మూవీ ప్లాట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక నిబ్బా నిబ్బీల వల్ల వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఏంటి అనేది స్టోరీ భయ్య. ఇక్కడ మెయిన్ ప్లాట్ వచ్చేసి అంతే. ఇంటర్మీడియట్ చదువుకునే ఒక అమ్మాయి ఏమి తెలియని ఫేజ్లో ఉన్నప్పుడు ఆ నిబ్బా నిబ్బీలు ఇద్దరు లవ్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళి జంప్ అవ్వాలనుకుంటారు. అప్పుడు ఆ ఫ్యామిలీస్ పడే స్ట్రగుల్స్ ఏంటి అనేది ప్లాట్ ఇక్కడ మనకు. బట్ దీని స్టోరీ వైజ్గా చూస్తే మనకు నార్మల్గానే ఉంటుంది. బట్ డైరెక్టర్ డీల్ చేయడం చాలా బాగా డీల్ చేశాడు. ఎస్పెషల్లీ ఫాదర్ రోల్లో మన నరేష్ గారు యాక్ట్ చేశారు. అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఒక ఫాదర్ తన పిల్లల కోసం ఏ స్టేజ్ వరకైనా వెళ్తాడు అనేది చాలా బాగా చూపించాడు డైరెక్టర్ కొత్తవాడైనా కానీ ఆ విషయంలో చాలా బాగా చూపించాడు. నా వరకైతే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ అండ్ ఆ లవ్ సీన్స్ నిబ్బా నిబ్బి సీన్స్ వచ్చేసి నాకైతే కంప్లీట్గా నచ్చలేదు. సమ్ టైమ్స్ ఇరిటేషన్ కూడా వచ్చింది. బట్ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ప్రీ ఇంటర్వెల్లో స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి క్లైమాక్స్ ఎండ్ కార్డు పడే వరకు మూవీ అయితే ఒక మంచి క్రిస్పీగా డిజైన్ చేశాడు. అది నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్ హైలైట్ మాట్లాడుకోవాలి అంటే ఫాదర్ రోల్లో మన నరేష్ గారి యాక్ట్. అతను వచ్చినప్పుడల్లా మనకు అదొక మంచి ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తూ ఉంటుంది. అతను స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి అతని యాక్టింగ్ చూస్తుంటే మనకు అదొక పర్సనల్ లైఫ్కి కూడా కొంచెం సింక్ అయిపోతాం. మన ఫాదర్ కూడా ఇలాంటి స్ట్రగుల్స్ చూశారు కదా అని మనకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇక హీరో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఓకే, నార్మల్గానే ఉంది. బట్ క్లైమాక్స్లో చాలా బాగా చేశాడు యాక్టింగ్. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం నాకైతే ఇరిటేషన్ వచ్చింది భయ్య. ఏ మాత్రం మెచ్యూరిటీ లేని క్యారెక్టర్ ఎందుకు ఇలా డిజైన్ చేశాడు అని డైరెక్టర్ మీద కోపం వచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో అతను ఇచ్చిన పే ఆఫ్ కానీ చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్లో మనకు అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ని ఎందుకు మరీ అంత మెచ్యూరిటీ లేకుండా డిజైన్ చేశాడు అనేది చాలా బాగుంది. అండ్ ఆ హీరోయిన్కున్న వాళ్ళ ఫాదర్కి మధ్యలో వచ్చే ప్రతి సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక మనం మళ్ళీ మాట్లాడుకోవాలంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే డైరెక్షన్ బాగుంది. అతను డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ ఎక్కడ ఏం తడబడకుండా చాలా మంచిగా తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ మనకు బేబీ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన అతనే విజయ్ అని. మరీ బేబీలో ఉన్నటువంటి చార్ట్ బస్టర్స్ ఈ మూవీలో ఇవ్వలేదు కానీ నా వరకైతే స్టోరీకి అయితే ఆప్ట్ అయ్యాయి ఆ సాంగ్స్ అని. అండ్ బీజిఎం కూడా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ సో ఇక ఇది చిన్న మూవీ, సో దానికి తగ్గట్టే ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ కానీ. అండ్ కొంచెం స్క్రీన్ ప్లే వైజ్గా కానీ ఎడిటింగ్ వైజ్గా కానీ ఫస్ట్ హాఫ్ మీద ఫోకస్ పెడితే ఇంకొంచెం బాగుండు అనిపించింది. బట్ ఎనీహౌ ఇది ఫస్ట్ ఫిలిం వీళ్ళందరికీ. సో వీళ్ళందరినీ అయితే మెచ్చుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినందుకైతే మెచ్చుకోవచ్చు. అండ్ స్పెషల్ క్యారెక్టర్లో మనకు చాలా సుపరిచితుడైన ప్రసాద్ బేరా గారు యాక్ట్ చేశారు. పెళ్లివారం అండి వెబ్ సిరీస్లో ఉన్న అతను. సో అతని యాక్టింగ్ కూడా బాగుంది. దట్స్ ఇట్ గైస్. నా వరకు అయితే మూవీ నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ ఉంది కానీ బట్ సెకండ్ హాఫ్ వల్ల నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఒకసారి టైం ఉంటే నియర్ బై థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇలాంటి డెబ్యూ యాక్టర్స్ అండ్ డెబ్యూ డైరెక్టర్స్ తీసిన మంచి సినిమాస్ని మనము కొంచెం ఎంకరేజ్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి స్టోరీస్ వస్తాయి. అండ్ టీఎఫ్ఐలో ఇప్పటికే మనము సీనియర్స్ తీసిన రాడ్లతోని మనం చాలా ఆగమైపోతున్నాం. సో ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయండి. అండ్ టేక్ కేర్ గ్యాస్. బాయ్ బాయ్. జై హింద్.